మీ పేరేం పేరు బాబాయ్? శివశంకర్రావు. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయమే. వ్యవసాయం చేస్తా ఉంటారు. మరి సూపర్ 6 పథకాలు అన్నారు, బాబు గారు వచ్చారు, ఇప్పుడు 5 నెలలు అవుతుంది. ఏమైనా వచ్చాయా పథకాలు? వచ్చినాయి. ఏమొచ్చాయండి? గ్యాస్ బండ్ వచ్చింది, మరి పెన్షన్లు వస్తున్నాయి ఎంత మటుకి అది. ఓకే, మరి ఇసుక గురించి ఏమంటారు? ఇసుక అంటే ఉచిత ఇసుక వచ్చేటప్పటికి ఈ ఊళ్ళో జనం వచ్చి ఫ్రీగా కొట్టేసేస్తున్నారు. ఒక్కొక్క మనిషి వచ్చి 1000 రూపాయలు తీసుకున్నాడు ఒక ట్రక్ కొట్టి. ఆ రోజు 10 ట్రక్కులు కొడుతున్నాడు. 10,000 ఒక మనిషికి జీతం. నీకు ఇలా ఐఏఎస్ ఆఫీసర్ గారు లేదు ఆ జీతం. వ్యవసాయ పనులు రావాలంటే రావట్లా. అది దానివల్ల మటుకు ఇసుక పాలసీ మటుకు ఫ్రీ ఇసుక మటుకు ఇవ్వకూడదు. అది ఎంతో కొంత రాయల్టీ తీసుకుని గవర్నమెంట్కి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి 400 300 టన్నులు తీసుకుని పొక్కులను పెట్టి పోసుకుంటే ఖర్చుగా ఉంటుంది. అది ఓకే. మరి ఇప్పుడు జగన్ గారు కూడా 5 సంవత్సరాలు చేశారు, అప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? ఇప్పుడు వచ్చినాయి కానీ ఒకసారి వచ్చినాయి, తర్వాత మళ్ళీ రాలా. ఏమొచ్చాయి? అమ్మఒడి అన్నాడు కానీ మా ఇళ్ళలో ఎవరికి రాలా. పిల్లలు ఉన్నారు, నా 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక పిల్లకి కూడా రాలా, మాకు రాలా. ఓకే, అది ఉన్నమాట మగవాళ్ళని చెబుతాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మరి చుట్టూ ప్రజలు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ గురించి? ఇవాళ గవర్నమెంట్ బాగుంది అనుకుంటున్నారు. అది బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ. గవర్నమెంట్ కూడా నెంబర్ 1 ఉంది అంటున్నారు. కాకపోతే ఈ ఇసుక పాలసీ మటుకు కొద్దిగా ఆలోచించాలి ఆయన, చంద్రబాబు గారు.